హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవిక ఇన్స్టిట్యూట్. మనకి డిఎస్సిలో నాన్ కోలినియర్ కోఆర్డినేట్ జామెట్రీలో ఇచ్చిన ప్రాబ్లమ్స్ని ఈ పాయింట్స్ ఇచ్చారు. ఇందులో నాన్ కోలినియర్ పాయింట్ ఏదని కనుక్కోమని చెప్పారండి. దీన్ని మనము ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములైజ్ చేయొచ్చు, డిస్టెన్స్ ఫార్ములైజ్ చేయొచ్చు. అయితే మనం దీన్ని షార్ట్ కట్లో ఎలా చేద్దామంటే ఏబీకి రేషియో బీసీకి రేషియో కట్టేసి అది ఈజీగా అది సేమ్ వస్తే మనకి కొలీనియర్, రాకపోతే నాన్ కొలీనియర్గా మనం ఈ ప్రాబ్లమ్ని ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ ఏ పాయింట్స్ తీసుకుందామండి. 3, -2, బి పాయింట్స్ని -2, 8, సి పాయింట్స్ని 0, 4. మనకి ఇది ప్రాక్టీస్ అయితే ఈజీగానే చేసేయచ్చు అండి, తొందరగా అయిపోతుంది ఈ మెథడ్ అనేది. ఏబికి మనము డెల్టా ఎక్స్లో చేంజెస్ చూద్దామండి. -2, -3 అంటే -5 అంటే 5 ఇష్టు ఈ రెండింటి మధ్య ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే యాడ్ చేయండి, 10 అవుతుంది. 1:2. నెక్స్ట్ బీసీకి టెస్ట్ చేయాలి. బీసీకి 0, -2 అంటే ఏమొస్తుంది, 2నే కదా, 2. ఈ రెండు ప్లస్లు ఉన్నాయి కాబట్టి సబ్స్ట్రాక్షన్ చేయండి, అంటే మైనస్ వచ్చిన మోడ్ ఉంది కాబట్టి ఈజీ అవుతుంది. 1:2 అంటే ఫస్ట్ ఇది కొలినియర్ అవుతుంది. నెక్స్ట్ వీటి చేంజెస్ చూసుకోవటమేనండి. తర్వాత నెక్స్ట్ ఏ పాయింట్స్ 7, -2, బి పాయింట్స్ వచ్చేసి 5, 1, సి పాయింట్స్ వచ్చి 3, 4. మనము ఫస్ట్ మళ్ళీ ఏబీలో డిఫరెన్స్ చూద్దామండి. ఏబి 5- అంటే ఎక్స్ కోఆర్డినేట్ డిఫరెన్స్ చూస్తామండి. x2 - x1 లాగా, అంటే 5 - 7 అంటే 2 అవుతుంది. -2 అంటే 2నే కదా, 2. తర్వాత y చూద్దాం. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే యాడ్ చేయండి. -3 వచ్చిన 3 అవుతుంది కదా. తర్వాత బీసీ టెస్ట్ చేద్దాం. బీసీ 2 ప్లస్లు ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ చూద్దాం, అంటే 2 వస్తుంది. -2 అన్న 2 వస్తుంది. 4- అంటే 3, అంటే ఇది కూడా సేమ్ రేషియో వచ్చింది కాబట్టి సెకండ్ పాయింట్ కూడా కొలినియర్ అవుతుంది. తర్వాత థర్డ్ పాయింట్ని టెస్ట్ చేద్దామండి. 1, -1, బి పాయింట్ -4, 6, సి పాయింట్ -3, -5. సేమ్ అలాగే ఏబి టెస్ట్ చేద్దామండి. ఎక్స్ కోఆర్డినేట్ డిఫరెన్స్ ఉందా, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంది కాబట్టి 5 అవుతుంది. ఇది కూడా 7 అవుతుంది. నెక్స్ట్ ఈ రెండింటికి -2 సేమ్ ఉంది కాబట్టి సబ్స్ట్రాక్షన్ అవుతుంది కదా, అంటే 1, 11 అవుతుంది. ఇది నాన్ కొలినియర్ అవుతుందండి. ఫోర్త్ పాయింట్ 3 - 8 సేమ్ ఉంది కదా, 2 ఒకే సైన్ వస్తే మనం సబ్స్ట్రాక్షన్ చేయాలి. 3 - 8 అంటే -5 అవుతుంది. -4 అంటే యాడ్ చేద్దాం, అప్పుడు 1:1 అవుతుంది. 2 - 3 అంటే -1, -5 + 4 అంటే -1, అంటే మనకి మోడ్స్ ఉంటాయి కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ 1:1 అవుతుంది. అంటే 4 ఏమవుతుంది, కొలీనియర్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమడిగారు, నాన్ కొలీనియర్ పాయింట్ ఏదని అడిగారు, అంటే థర్డ్ ఆప్షన్ వస్తుంది. ఇలా మనం ఈజీగా పెన్ను అవసరం లేకుండానే మైండ్తో క్యాలిక్యులేషన్ చేసి ఫాస్ట్గా చేయొచ్చండి. ఇది టీజీటీలో ఇచ్చారు 2025లో. ఓకే, ఐడెంటిఫై ద కొలీనియర్ పాయింట్స్. ఇందాకేమో నాన్ కొలీనియర్ పాయింట్స్ అనేవి 4 పాయింట్స్ ఇచ్చి నాన్ కొలీనియర్ పాయింట్స్ ఏదని అడిగారు. ఇప్పుడు ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చారు, ఇచ్చి మనకి కొలీనియర్ పాయింట్స్ ఏదని కనుక్కోమన్నారు. సేమ్ అలాగేనండి. ఏ 5, 2, బి 3, -5, సి -5, -1. ఏబికి డిస్టెన్స్ తీసుకుంటామండి, అంటే గ్యాప్ అనమాట. 3 - 5 అంటే 2 అవుతుంది. -5 - 2 అంటే 7 వస్తుంది. అలాగే -5 + 3 అంటే 2, -5 + 1 అంటే 6 అవుతుంది. సో ఇది నాన్ కొలీనియర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ చెక్ చేద్దామండి. 1, -1, బి 2, 3, సి 2, 0. ఏబి టెస్ట్ చేద్దామండి. 2 - 1 అంటే 1,
3 + 1 అంటే 4. నెక్స్ట్ 2 - 2 అంటే 0, 3. ఇది కూడా నాన్ కొలీనియరేనండి. నెక్స్ట్ 1, -6, 3, -4, 4, -3. ఈ రెండింటి మధ్య 3 - 1 2 అవుతుంది. -4 + 6 2 అవుతుంది. 2:2. ఈ రెండు 1 అవుతుంది. సో ఇది కొలీనియర్ అవుతుంది. సో ఇలా డిఫరెన్సెస్తో మనం రేషియో పద్ధతిలో చేసుకుంటే చాలా ఈజీగా అవుతుందండి. ఇది కూడా మనకు డిఎస్సిలోనే ఇచ్చారు. ఫైండ్ ఏ పాయింట్ ఆన్ వై యాక్సెస్ విచ్ ఈస్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద 2 పాయింట్స్ ఇచ్చారు. ఈక్వి డిస్టెన్స్ అంటే వై యాక్సెస్ అంటే x = 0 అవుతుంది. మనకి పాయింట్ 0, y వస్తుంది. మనం పాయింట్ కనుక్కోవాలి. అంటే ఈక్వి డిస్టెన్స్ ఇక్కడ ఇచ్చింది ఈక్వి డిస్టెన్స్. ఇది y పాయింట్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది y పాయింట్. ఫస్ట్ చాలా ఈజీగా చేద్దామండి. దీన్ని స్క్వేర్ చేయండి. -1² ఎంత 1 + 7² 49. టోటల్ వచ్చి 50 అవుతుంది. 3² 9 + 3² 9. ఇది 18 అవుతుంది. డిఫరెన్స్ వచ్చేసరికి 32/2. ఈ డిఫరెన్స్ బై 2 మనకి y కదా కావాల్సింది. y1 - y2 7 - 3 4 వచ్చిందనమాట. మనకి y పాయింట్ వచ్చేసి 4, 0, 4 అవుతుంది. ఇలా మనకి y పాయింట్ కనుక్కోవాలంటే x పాయింట్ కనుక్కోవాలన్నా కూడా సేమ్ ఏ టోటల్ బీ టోటల్ చేసి దాన్ని 2/x కావాలంటే ఇక్కడ x1 - x2 రాయాలి. ఫైండ్ ఏ పాయింట్ అండ్ x యాక్సిస్ విచ్ ఈస్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్స్. x యాక్సిస్ అంటే మనకి y = 0 కదా, అంటే x, 0 ఈ పాయింట్ తీసుకోవాలి. ఈసారి మనం x పాయింట్ కనుక్కోవాలి కాబట్టి a -2, 5, b వచ్చి 2, -3. 2² 4 + 5² 25, 29 అవుతుంది. 2² 4 + 3² 9, 13 అవుతుంది. డిఫరెన్స్ వచ్చి 16 అవుతుంది. 2 × x పాయింట్ కాబట్టి -2 x1 - x2. ఇప్పుడు 16/-2 × 4 -2, 0 and రిలేషన్ బిట్వీన్ ద x and y such that పాయింట్ x, y మనకు ఒక పాయింట్ ఇచ్చారు x, y. ఈ p పాయింట్ నుంచి ఈక్వి డిస్టెన్స్ a, bకి ఇచ్చారు కదా. మనం జనరల్గా అయితే PA = PB అనే వేసి PAకి ఈ ఫార్ములా రాసి PA డిస్టెన్స్ ఫార్ములా, PB డిస్టెన్స్ ఫార్ములా రాసి మనం ఒక ఈక్వేషన్ ఫామ్ చేస్తాము. అలాగే అలా కాకుండా మనం డైరెక్ట్గా చేద్దామండి. ఫస్ట్ -2, 8 ఏ పాయింట్, B వచ్చేసి -3, -5. ఈ రెండింటి మధ్య గ్యాప్ తీసుకుందామండి. ఏబికి -3, +2 1 అవుతుంది. x 1 అంటే xగా తీసుకుందాం. తర్వాత BC తీసుకుందాం. ఈ మళ్ళీ y పాయింట్స్ తీసుకుందామండి. $13 అవుతుంది. అంటే y. ఇప్పుడు మనకు కావాల్సింది కాన్స్టెంట్ కావాలి. కాన్స్టెంట్ కావాలంటే టోటల్ తీసుకోవాలండి. ఈ రెండు టోటల్ ఎంత? 2² అంటే 4 + 8² అంటే 64, 68, 3² 9 + 25 34. డిఫరెన్స్ వచ్చేసి మనకి 34/2 చేస్తే 17 వస్తుందండి. ఈక్వేషన్ వచ్చేసి x 1 × x + 13 × y 13y = 17. ఇలా మనం ఇలా అడిగినా కూడా మనం 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఒక ఈక్వేషన్ లాగా చేయాల్సి వస్తుంది. చేసినప్పుడు ఇలా చేయాలండి. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ మనకి 2 పాయింట్స్ ఇచ్చారు. x, 7 తర్వాత b అనేది 1, 15 ఇచ్చారు. ద డిస్టెన్స్ ఎంత ఇచ్చారంటే 10 ఇచ్చారు. ఏబి డిస్టెన్స్ ఫార్ములా రాసి మనం అది చేయాల్సి వస్తుంది. అవసరం లేదండి. ఇప్పుడు దీన్ని 10 ఇచ్చారు కదా, డిస్టెన్స్ని 100 స్క్వేర్ చేస్తే 100 అవుతుంది. అలాగే మనకు కావాల్సింది x కాబట్టి yలో డిఫరెన్స్ చూద్దామండి. 15 - 7 ఎంత? 8 అవుతుంది. ఈ 8ని స్క్వేర్ చేస్తే 64 అవుతుంది. దీని డిఫరెన్స్ 36, 6 స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది 6ని
ఈ ఎక్స్ కోఆర్డినేట్ ఉంది, బిలో 1 ఉంది కదండి. ఎక్స్ కనుక్కోవాలంటే ఈ 1కి ఈ 6ని ఒకసారి యాడ్ చేయాలి 7, ఈ 1కి ఒకసారి 6ని సబ్స్ట్రాక్షన్ చేస్తే -5 అవుతుంది. ఎక్స్ వాల్యూ 7, -5 అవుతుంది. ఈ y ఇచ్చినా కూడా సేమ్ ఇలాగే చేయాలండి. చూడండి, దీనికి ట్రైసెక్షన్ ఫార్ములా అనేది చాలా ఈజీగా చేయొచ్చు. అంటే ట్రైసెక్షన్లో మనం జనరల్గా అయితే ఇలా చేస్తాం. ఏబి మనం 2 పాయింట్స్ కనుక్కోవాలి, అది కూడా 2:1, 1:2 రేషియోలో దాన్ని ట్రైసెక్షన్ ఫార్ములా వేసి చేయాలి. ఇప్పుడు అలా అవసరం లేకుండానే మనం ఏం చేద్దామంటే ఈజీగా 2, -2 బి అనేది -7, 4 తీసుకుందాం. అప్పుడు ఎక్స్లో డిఫరెన్స్ తీసుకుందాం. ఎక్స్లో డిఫరెన్స్ అంటే -7 -2 -9 అవుతుంది. వైలో డిఫరెన్స్ తీసుకుందాం. 4 + 2 ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఈ 6ని 3 మొత్తం ఎన్ని పాయింట్స్ అంటే 1, 2, 3 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు 3తో డివిజన్ చేద్దాం. అప్పుడు ఎంత? -3 అవుతుంది. 3తో చేస్తే 2 వస్తుంది. కొత్తగా 3, 2 వచ్చింది. దీనికి ఏ పాయింట్ కంటే పి పాయింట్ కావాలంటే ఏకి ఈ పాయింట్స్ని యాడ్ చేయాలి. 2 - 3 అంటే -1, -2 + 2 అంటే 0, అంటే పి పాయింట్ వచ్చేసి -1, 0 అవుతుంది. మళ్ళీ మనకి క్యూ పాయింట్ కావాలి అంటే -1, 0కి ఇక్కడ వచ్చిన -3, 2ని యాడ్ చేయాలి. -1, -3 అంటే -4, 2 అవుతుంది. పాయింట్ క్యూ పాయింట్ వచ్చేసి -4, 2. మీకు ఇంకా టెక్స్ట్ బుక్లో ఉంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు. నెక్స్ట్, ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ యాన్ వై యాక్సెస్. ద సర్కిల్ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. అంటే సర్కిల్ అనేది మనకి వై యాక్సెస్ మీద ఉంది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్స్ ఏమైతే 0 అవుతుంది. ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతుంది. ఇప్పుడు మనకు సెంటర్ ఏమొస్తుంది అంటే 0, y వస్తుంది. ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చారు. 0, 6 ఒకటి ఇచ్చారు, 0, 2 ఇచ్చారు. దీనికి సెంటర్ తీసుకోమన్నారు, రేడియస్ తీసుకోమన్నారు. మనకి డిస్టెన్స్ ఫార్ములా అవసరం లేకుండానే రేడియస్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అలాగే దీనికి మిడ్ పాయింట్ తీసుకుంటే సరిపోతుంది. సెంటర్ ఆల్రెడీ ఎక్స్ కోఆర్డినేట్ 0s కాబట్టి మనం y కోఆర్డినేట్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. 6 + 2 ఎంత అంటే 8, 8/2 అంటే 4. మనకి సెంటర్ వచ్చేసింది. తర్వాత రేడియస్ కావాలి అంటే 0, 6 ఒక పాయింట్, ఈ రెండిట్లో ఏదో ఒక పాయింట్ తీసుకున్నా 0, 4. యాక్చువల్గా అయితే మనకి డిస్టెన్స్ రాసి చేయాలి, అది అవసరం లేకుండానే డైరెక్ట్గా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే 2 వస్తుంది. రేడియస్ 2. అలాగే మనం దీన్ని డిస్టెన్స్ ఫార్ములా చేస్తే 4 వస్తుందండి. దానికి √2 కాబట్టి ఇది డైరెక్ట్గా అయిపోతుంది. ఇది కూడా మనకి స్కూల్ అసిస్టెంట్లో ఇచ్చారు. ఇప్పుడు చూడండి ఒకసారి, ఫైండ్ ద రేడియస్. రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి సెంటర్ ఇచ్చారు, ఒక పాయింట్ ఇచ్చారు. సెంటర్ నుంచి పాయింట్కి డిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే 3, 2 -5, 6. గ్యాప్ చూడండి, -5 -3 అంటే 8 అవుతుంది. 8 స్క్వేర్ చేయండి 64. తర్వాత 6 - 2 అంటే 4. 4 స్క్వేర్ 16. 80ని రేడియస్ కాబట్టి 80 ఎలా రాస్తామంటే మనం 16 × 5 అంటే 4√5గా. ఈ మోడల్ కూడా డిఎస్సిలో అడిగారండి. సో ఈ 4గిట్లో ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ దీన్ని ఎలా చేద్దామంటే నేమ్ ద టైప్ ఆఫ్ క్వార్టర్ లీటర్. 4 పాయింట్స్ ఇచ్చి అది ప్యారలోగ్రామ్, స్క్వేరా, రెక్టాంగులర్, రాంబస్ అని అడిగారండి. ఫస్ట్ మనము -1, -2, బి పాయింట్స్ వచ్చి 1, 0, సి వచ్చి -1, 2, -3, 0. ఆల్రెడీ మనం నోటీస్ చేసినప్పుడు కూడా మనకి తెలుస్తుందండి, ఇవి సేమ్ వస్తున్నాయి. మా ఎక్స్ ఇవి హారిజెంటల్, ఇవి సేమ్గా ఉన్నాయి. ఇది -1 ఎక్స్ వర్టికల్గా సేమ్గా ఉన్నాయి. సరే మనం చూద్దాం. ఫస్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏసీకి మనము డయాగ్నల్ టెస్ట్ చేయాలండి. డయాగ్నల్ టెస్ట్లో ఏసీ మిడ్ పాయింట్ తీసుకుందాం. ఏసీ మిడ్ పాయింట్ అంటే ఏసీ బీడీ డయాగ్నల్స్ అనేవి ఈక్వల్గా వస్తే ఫస్ట్ ఇది ప్యారలోగ్రామ్ అనేది ప్రూఫ్ అవుతుంది. ఏసీ డయాగ్నల్లో మిడ్ పాయింట్ తీసుకుందాం. -1 -1/2 అంటే -1, సారీ -2 + 2 అంటే 0. ఇది మా ఏసీ డయాగ్నల్లో ఏసీ ఏమవుతుంది? -1, 0. బీడీకి మిడ్ పాయింట్ తీసుకుంటే
-1, 0. అంటే ఇది ఏసీ డయాగ్నల్స్ ఏమైనాయి ఈక్వల్ అయినాయి. డయాగ్నల్స్ ఈక్వల్ అయితే మనం ప్యారలోగ్రామ్ అంటాం. అంటే ఇది ప్యారలోగ్రామ్ కింద చూసాం. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని పైథాగరస్ ద్వారా చేద్దామండి. పైథాగరస్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసి చేద్దాం. ఏబి కనుక్కుందాం. ఏబి స్క్వేర్, ఏ పాయింట్స్ -1, -2, బి వచ్చి 1, 0. సేమ్ అండి, మొత్తం చేయకుండా డెల్టా ఎక్స్ స్క్వేర్ చేద్దాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసేస్తే 1 + 1 అంటే 2, 4 అవుతుంది. తర్వాత y చూద్దాం. 0 + 2 అంటే 2, 4 అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే 8 అవుతుంది. అంటే ఈ రెండు యాడ్ చేస్తే తర్వాత బీసీ స్క్వేర్ బేస్ టెస్ట్ చేద్దాం. బి 1, 0, సి -1, 2 అవుతుంది. 4, ఇది కూడా 0 కదా, 2 అవుతుంది. 4, ఈ రెండు ఏమవుతుంది ఈడు అంటే సేమ్. ఇవి ఎలా వచ్చినాయి అంటే సేమ్ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఏసీ స్క్వేర్ కూడా అంటే హైపోటెన్యూస్ కూడా టెస్ట్ చేద్దామండి. ఇది 0 -2 అంటే 4, 16. ఈ రెండు యాడ్ చేస్తే మనకు వచ్చింది ఏంటంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఇది ఈక్వల్ అయింది అంటే 90 డిగ్రీ ఫామ్ అయింది అనమాట. 90 అంటే సేమ్ వచ్చినాయి కాబట్టి, ఈ వాల్యూస్ సేమ్ వచ్చినాయి కాబట్టి దీన్ని మనం స్క్వేర్గా చూపిస్తాం అనమాట. నేను చూద్దాం. నెక్స్ట్ మనకి ఇంకో ప్రాబ్లం కూడా ఇచ్చారండి. ఏ -4, -7, బి -1, 2, సి 8, 5, డి 5, -4. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ డయాగ్నల్ టెస్ట్ చేయాలండి. ఏసీ మిడ్ పాయింట్ తీసుకుందాం. 8 అంటే 4/2 -2/2, 2, -1. బీడి 4/2 -2, -1. ఏసీ బీడీ అవుతుంది. ఎందుకంటే ఇట్లా మనం టెస్ట్ చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చేసేస్తే మనకి ఇందులో ఏమున్నాయో ఈజీగా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ బీసీ స్క్వేర్ చేద్దాం. ఇప్పుడు రైట్ యాంగిల్ ఇది ప్యారలోగ్రామ్ చెందిందనమాట. మరి ఇప్పుడు కింద ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా, స్క్వేర్ ఉంది, రెక్టాంగిల్ ఉంది, రాంబస్ ఉంది. ఏబి స్క్వేర్ చేద్దామండి. ఏబి రెండు సేమ్ ఉన్నాయి కదా, -1 + 4, 3 అంటే 9. 81. ఈ రెండు యాడ్ చేస్తే 90 అవుతుంది. బీసీ స్క్వేర్ చేద్దామండి. బీసీ పాయింట్స్ వచ్చి 8 + 1, 9, 81, 5 - 2, 3, 9, 90. అంటే 2 సైడ్స్ కూడా మనకి ఈక్వల్ అయింది. ఇప్పుడు 2 సైడ్స్ ఈక్వల్ అవ్వగానే స్క్వేర్ అని చెప్పలేము, ఎందుకంటే 2 సైడ్స్ ఈక్వల్ అయితే రాంబస్ కూడా ఉంది. కానీ 90 డిగ్రీస్ ఫామ్ అయితేనే స్క్వేర్ అవుతుంది, 90 డిగ్రీస్ ఫామ్ కాకపోతే రాంబస్ అవుతుంది. (144, 12, 144). ఈ రెండు 288. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అంటే కాదండి, ఇది 90 డిగ్రీస్ ఫామ్ చేయలేదు. సో ఇది రాంబస్. ఇంతకుముందు మనకి 8 సైడ్స్ వచ్చినాయి, సేమ్ 90 డిగ్రీస్ కూడా ఫామ్ చేసింది కాబట్టి మనం స్క్వేర్గా చూద్దాం. నెక్స్ట్ రెక్టాంగిల్ టెస్ట్ చేద్దామండి. సో ఇలా ఇచ్చారండి. -4, -1, బి -2, -4, సి 4, 0, డి 2, 3. ఏసీ మిడ్ పాయింట్ తీసుకుందామండి. -4 + 4 0 అవుతుంది, -1. బీడి 0, -1 అవుతుంది. డయాగ్నల్ టెస్ట్ అనేది ఓకే. ఇప్పుడు మనం ఏబి స్క్వేర్ చేద్దామండి. -2 + 4, 2, 4 అవుతుంది. -1 + 1,
3 9 అవుతుంది. 13 బీసీ స్క్వేర్ చేద్దామండి. 4 + 2 6 36 అవుతుంది. 4 16 52 అవుతుంది. ఏసీ స్క్వేర్ 4 + 4 16 8 64 అవుతుంది. 1 ఉందండి అక్కడ, -1 అంటే 1 స్క్వేర్, ఈ రెండు యాడ్ చేస్తే 65 అవుతుంది. ఇది వేరువేరుగా ఉంది, సైడ్స్ అనేవి నాట్ ఈక్వల్ టు. ఇక్కడ చూడండి 52 + 13 ఏమైంది, 65 అయింది. దేనికి ఈక్వల్ అయింది? ఇది రెక్టాంగిల్ కావాలంటే AB² + BC² = AB² + BC² = AC². సో ఇది రెక్టాంగిల్ గా మనం గుర్తించవచ్చు. ఇంతకు ముందు మన స్క్వేర్ అంటే 8 సైడ్స్ అనేవి రెండు ఈక్వల్ అయింది, ఇది కూడా ఈక్వల్ అయింది, 90 డిగ్రీలు ఫామ్ అయిపోయింది. 90 + 90 సైడ్స్ ఈక్వల్ అయింది, 90 డిగ్రీలు ఫామ్ కాలేదు, ఇది రాంబస్ గా చెప్పినాం. 13 + 52 = 65, ఇది రైట్ యాంగిల్ గా మనం చూసామండి. కాకపోతే ఇది మన అంత లెంతీగా అనిపించిందో ఏమో తెలియదు, కానీ ఫాస్ట్ గా అయితే ఈ ట్రిక్ అయితే బాగా పనిచేస్తుంది. ఫాస్ట్ గా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టెక్స్ట్ బుక్ లో చేయండి. ప్యారలలోగ్రామ్ చూద్దాం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దామండి. -7, -3, B 5, 10, C 15, 8, D వచ్చేసి 3, -5 అంటే డయాగ్నల్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. 15 - అంటే 8/2, 8 అంటే 5/2, BD 8/2 -5 కాబట్టి 5/2. ఈ డయాగ్నల్స్ అనేవి మనకి సేమ్ వచ్చినాయి కాబట్టి ఓకే, ప్యారలలోగ్రామ్ అయింది. కానీ ఇంకా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా టెస్ట్ చేద్దామండి. AB² కావాలి. 5 + 7 12 అంటే 144, 12 స్క్వేర్. 10 + 3 అంటే 13, 13 స్క్వేర్ అంటే 169. 333. AB² చేద్దామండి. 15 - 5 అంటే 10, 10 స్క్వేర్ అంటే 100. 10 - 8 అంటే 4, 4 అంటే 10 - అంటే 2 వచ్చిందండి, 2 అంటే 4 అంటే 104. తర్వాత AC², A -7 -3, C 15, 8, 22 స్క్వేర్ ప్లస్ 11 స్క్వేర్ అవుతుందండి, 605. ఈ రెండు యాడ్ చేసిన దీనికి ఈక్వల్, ఈ రెండు ఈక్వల్ రాలేదు, ఈ రెండు యాడ్ చేస్తే ఇది కూడా రాలేదు, కాబట్టి ఇది 90 డిగ్రీస్ ఫామ్ చేయదు. సో ఇది ప్యారలలోగ్రామ్ కింద తీసుకోవచ్చు. ఏదైతే మనం మొత్తం 4 టెస్టులు చేస్తాం కదండి, ఇవి సేమ్ సైడ్స్ వచ్చినాయి, దీనికి రైట్ యాంగిల్ అవుతుంది. ఇవి రెండు 13, 65 వచ్చింది, ఇలా వేరు వేరు వచ్చి రైట్ యాంగిల్, ఇది సేమ్ సైడ్స్ వచ్చినాయి కాబట్టి నాట్ ఈక్వల్ అయింది. ఇది మొత్తం అసలు డిఫరెంట్గా వచ్చింది ప్యారలలోగ్రామ్. ఇలా మనం ఈ టెస్ట్ చేసి, అంటే ప్రాక్టీస్ తొందరగా అవుతుంది కాబట్టి ఈ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉందండి. కంపల్సరీగా ఇది మనకి టెట్లో వచ్చింది, టీజీటీలో కూడా వచ్చిందండి. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.